శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. కర్కాటక రాశి పునః 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయండి. అయితే ఈ రాశి ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ యొక్క మాసం కాస్త మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయండి. అంటే కొన్ని వ్యతిరేక ఫలితాలు, కొన్ని అనుకూల ఫలితాలు ఉంటాయి. అయినా సరే మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. కానీ ఏంటంటే పెట్టుబడి విషయంలో మాత్రం జాగ్రత్త. కొన్ని విషయాలు అనుభవించిన సలహా తీసుకోండి. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఏమాత్రం అనారోగ్యం చేసినా వెంటనే వైద్యం సంప్రదించండి మీరు. ఇక మీకు ఈ మాసంలో ప్రభుత్వ సంబంధించిన పనులు కాస్త ముందుకు సాగడానికి అవకాశం కనిపిస్తలేదు. కాస్త ఈ మాసం మీకు ప్రభుత్వ సంబంధించిన పనులు సాగడానికి కనిపిస్తలేదు. అలాగే కొత్త వారికి అంటే కొత్త వ్యవహారాలకి శ్రీకారం చుడతారు. కొత్త ప్రణాళికలు వేసుకుంటారు మీరు. కానీ ఈ మాసం మీకు శత్రువులు ఎక్కువ ఉంటారండి. పాత స్నేహితులు పర్వాలేదు, కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు ముందు అద్భుతమైన భవిష్యత్తు ఉంది. వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే అవతో రాణింపు ఉంటుంది మీకు చక్కగాని. మీ స్కిల్ బయటపడుతుంది. మీ లక్ష్య సాధన ఏదైతే ఉందో అది సాధించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు ఈ మాసంలో మీరు. అలాగే సంఘంలో పరపతి బాగుంది, మీకు గౌరవిస్తారు. అలాగే కాకపోతే ఏంటంటే ఇతర విషయం జోక్యం కలిగించుకోవద్దు, అబద్ధం సాక్ష్యం చెప్పవద్దు, సాక్షి సంతకం చేయవద్దు. అలాగే మధ్యవర్తిత్వం పనిచేయదు మీకు. జాగ్రత్తగా ఉండాలమ్మా మీరు. మిగతా విషయాలన్నీ బాగున్నాయి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. దీంట్లో సంకోచించాల్సిన పని అయితే లేదు. ఇకపోతే ఇతర దేశం ఉన్నవారికి బాగుంది. అలాగే చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా ఇతర దేశం వెళ్ళేవారు కూడా ప్రయత్నం చేసుకోండి. అలాగే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో రానివ్వ ఉంటుంది, మీ స్కిల్ బయటపడుతుంది. రియల్ ఎస్టేట్ వర్క్ బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. అలాగే రాజకీయ నాయకులకు మాత్రం కాస్త ఇబ్బందికర వాతావరణం ఉందండి. కాస్త నరఘోష నరపేడ ఉంది. శత్రువులు ఎక్కువ ఉంటారు మీకు. అలాగే అనవసర ఖర్చులు, అధిక ఖర్చులు ఉంటాయి మీకు. అనవసర ధన వ్యయం అవుతుంది రాజకీయ నాయకులకి. జాగ్రత్త ఉండండి, ప్రయాణంలో జాగ్రత్త. ఇకపోతే సినిమా, టీవీ, కళా రంగంలో ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. అన్ని రకాలుగా బాగుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారం కూడా బాగుంది, మంచి లాభాలు వస్తాయి. ఇక ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకి బాగుందండి మీకు. నూతన ఉద్యోగ ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. అలాగే విద్యార్థులకు బాగుంది, చక్కగా చదువుతారు. అలాగే వివాహం అయ్యే అమ్మాయిల అబ్బాయిలు కూడా మీరు కూడా వివాహ ప్రయత్నం చేసుకోవచ్చు. ఏదైనా సరే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ మాసంలో మీరు ఏమీ కంగారు పడాల్సిన పని అయితే లేదు, బాగుందండి. ఇకపోతే ఈ సెప్టెంబర్ మాసంలో మీరు నేను పరిహారం చెప్తానని చేసుకోండి. ముఖ్యంగా శివాలయంలో సోమవారం రోజున అభిషేకం చేయించుకోండి. శివాలయంలో సోమవారం ఉదయం రాహుకాలంలో, అంటే సోమవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్యన రాహుకాలం కదండి, చేయించుకోవడం ప్రయత్నం చేయండి. శివాలయం ప్రదక్షిణలు, అభిషేకం, శివ దర్శనం, అలాగే శివాలయంలో కూర్చుని శివ స్తోత్రాలు చేసుకుంటే సరిపోతుంది. ఇక ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి. మహాలయ పక్షాలు 15 ప్రారంభమవుతున్నాయి. అలాగే మహాలయ అమావాస్య. మీ జాతకంలో ఎవరన్నా సరే ఈ యొక్క పితృదోషం ఉన్నవాళ్ళు, అలాగే పితృశాపం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా మీరు పితృగానం చేసుకోండి. ఏదైనా నది క్షేత్రానికి వెళ్ళి చక్కగా తిలతర్పణాలు వదలండి. బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేయండి. ఎందుకంటే అమ్మా, మనం ఎన్ని పూజలు పునస్కారాలు జపదాన ధర్మాలు అభిషేకాలు చేయించినా ఈ యొక్క పితృశాపం పితృదోషం అంటే మనకి
పనులు ముందుకు సాగవు. అందు గురించి చేసుకోండి. అయ్యా నదీ క్షేత్రం లేదండి అయ్యా అంటే మీ దగ్గర దేవాలయాలే చేసుకోండి. ప్రతి దేవాలయంలో అయ్యగారు చేస్తారు, చేసుకోండి. ఇక ఈ యొక్క మహాలయ అమావాస్యమన్నా నుంచే దసరా నవరాత్రులు ప్రారంభం. కాబట్టి ఈ యొక్క నవరాత్రుల్లో తప్పనిసరిగా అమ్మవారిని సేవించండి, అమ్మవారి స్తోత్రం చేసుకోండి. ప్రతి దేవాలయంలో అమ్మవారి యొక్క చండీ హోమం జరుగుతుంది, చండీ హోమం చేయించుకోండి. అలాగే నవరాత్రుల్లో ఈ యొక్క దేవాలయంలో శమీ వృక్షం ఉంటుంది. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు అండి. ఈ యొక్క జమ్మి చెట్టుకి ప్రదక్షిణ చేయండి అమ్మ. ఏనాడు శని, శని మహాదశ, అష్టమ శని, అడ్డాం శని ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా జమ్మి వృక్షానికి ప్రదక్షిణ చేయండి. దీనివల్ల శని భగవానుడు శాంతిస్తాడు. అలాగే రామనామ మంత్రం చేసుకోండి. ఇక మూగజీవులకు ఆహారం పెట్టండి, గోసేవ చేసుకోండి, గోవుకి గడ్డి వేయండి. మూగజీవులు అంటే కాకులు ఉన్న ప్రదేశాల్లో కాకి తీపన్నం పెట్టండి, పౌరాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి. మీ అవకాశం బట్టి చేసుకోండి. అందుగురించి ఏంటంటే మీరు భయపడాల్సిన పని అయితే లేదు. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుగుణబంధు శుభంబంధు స్వస్తి.